ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతను సచివాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలవనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మాధురి, ఈ రోజు నుంచి దాదాపు 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించినట్లయితే ఇప్పటికీ బిఎస్సీలో అయితే తీర్మానం అయితే చేశారు. ప్రధానంగా చూసుకుంటే 10 అంశాలకు సంబంధించి ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా 7 బిల్లులు కూడా ఈ రోజు ప్రవేశపెట్టినట్లయితే మనం చూస్తున్నాం. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు జరిగేటటువంటి ఈ రోజు ఈ సమావేశంలో 4 రోజుల సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా బిఎస్సీలో తీర్మానం. అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రావట్లేదని ఎప్పటికే మనకైతే తెలిపినట్లయితే చూస్తా ఉన్నాం. కానీ ఏదైతే మండలిలో అయితే వైఎస్ఆర్ చెప్పే నాయకులు అయితే శాసన మండలి సభ్యులతో పాల్గొన్నారు. ప్రధానంగా అయితే అసెంబ్లీ కన్నా కూడా శాసన మండలిలో అయితే వాడివేడి చర్చ అయితే జరుగుతుంది. ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో ఏదైతే డిఎస్సీ పైన ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సభ్యులు మండలి సభ్యులు అయితే ప్రధానంగా అయితే వాయిదా తీర్మానాన్ని కోరటం చూస్తా ఉన్నాం. ఈ వాయిదా తీర్మానాన్ని ఇప్పటికే ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు అయితే తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున వాదోపవాదాలు అయితే జరుగుతున్నట్లు చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా ఏదైతే శాసన మండలి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణతో పాటు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు మధ్యలో కూడా చాలా తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. కొన్ని మాటలు ఏదైతే దొర్లాయి అంటూ కూడా ఇద్దరి మధ్యలో కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. బుద్ధి లేదు అనే ఒక యాంగిల్లో కూడా అచ్చెన్నాయుడు ఏదైతే బొత్స సత్యనారాయణ ఉద్దేశించి మాట్లాడాలంటే కూడా బొత్స సత్యనారాయణ కూడా చాలా తీవ్రమైన పదజాలను కూడా ఉపయోగించినట్లు మంత్రి పైన చూస్తానన్నా. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చకు అయితే పట్టుబడుతున్నట్లు పరిస్థితి అయితే వైసీపీ అయితే చూస్తూనే ఉంది. కానీ దీనికి తెలుగుదేశం పార్టీ కూడా చాలా కౌంటర్ అయితే చాలా తీవ్రంగా ఇస్తున్నట్లు చూస్తాను. ఏదైతే డిఎస్సీని పారదర్శకంగా చేశాము, డిఎస్సీలో ఎక్కడా ఎటువంటి లోపాలు లేదు అంటూ కూడా మంత్రి లోకేష్ కూడా మొత్తం కూడా అసలు డిఎస్సీ ఎంత కేటగారికల్ గా మేము నిర్వహించాం అంటూ కూడా అతను మంత్రి లోకేష్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకి చూసుకోవచ్చు. మాదిరి. థ్యాంక్ యూ కృష్ణ.